ఉప్పల్ స్టేడియంలో రేపు జరగనున్న లియోనల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఫుట్బాల్ మ్యాచ్ కు అనుగుణంగా ఉండేలా పిచ్ ను సిద్ధం చేశారు. 25,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ కు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ది గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా లియోనల్ మెస్సీ రేపు హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డితో తలపడనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 20 నిమిషాల పాటు జరగనున్న ఈ మ్యాచ్ లో చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్, మెస్సీ తమ జట్ల తరపున బరిలోకి దిగుతారు. మెస్సీ రేపు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకునున్నారు. 4 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ కు వెళతారు. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు మెస్సీ. 7 గంటల 15 నిమిషాల సమయంలో సీఎం రేవంత్, మెస్సీ తమ జట్ల తరపున బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఫుట్బాల్ ప్లేయర్లు, కోచ్లతో ప్రత్యేకంగా ముఖాముఖి అవ్వనున్నారు మెస్సీ. వారికి ఆటకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడటం సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది. దీంతో మెస్సీ అభిమానులు అంతా రేపటి మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే ఆటగాడిని నేరుగా చూడడంతో పాటు తన ఆటను కూడా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడంతో మెస్సీ అభిమానుల్లో ఆనందం పొంగి పొర్లుతోంది. మెస్సీ రావడం ఒకెత్తైతే సీఎం రేవంత్ తో మ్యాచ్ ఆడడం మరింత ఆసక్తిని పెంచుతోంది. వీళ్ళిద్దరి ఫ్రెండ్లీ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. రేపటి మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో సర్వం సిద్ధమైంది. మ్యాచ్ ఆడే పిచ్ దగ్గర నుంచి ప్రేక్షకుల గ్యాలరీ పనుల వరకు అన్ని పూర్తయ్యాయి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపారవేత్తలు కూడా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు రాబోతున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. రేపటి మ్యాచ్ ను తిలకించేందుకు రాహుల్ గాంధీ కూడా రానున్నట్టు తెలుస్తోంది. కోల్కతా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రాబోతున్న మెస్సీ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలోనూ పర్యటించనున్నారు. ఆదివారం ముంబైలో సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్, సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమవుతారు మెస్సీ. మధ్యన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిస్టర్ మెస్సీ గారిని. సేమ్ టైం సీఎం గారు అనుకుంటున్నాము. 7 అవ్వచ్చు. అది వాళ్ళ మ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చే ముందు స్టార్ట్ అవుతుంది. 15 మినిట్స్ పాటు మొత్తం మ్యాచ్, వాళ్ళు లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఆడాలని. ఎంతసేపటి వరకు మెస్సీ గారు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది? ఆన్ ఫీల్డ్ 1 అవర్, 45 మినిట్స్ టు 1 అవర్ సార్. ఆ 7 ముందు 5:30, 5:45 నుంచి మ్యూజికల్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఎంటర్టైన్మెంట్ ప్లెంటీగా ఉంటుంది అందరికీ వచ్చే అటెండీస్కి. దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఫుట్బాల్ స్టార్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ కు టికెట్లు ఉన్నవారు మాత్రమే రావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. స్టేడియం దగ్గర ఎలాంటి పాసులు ఉండవని చెప్పిన సిపి ఇప్పటికే పాసులన్నీ ఆన్లైన్ లో అమ్మినట్లు తెలిపారు. మెస్సీని గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియానికి తీసుకొస్తామని చెప్పిన సిపి బయట నుంచి అతన్ని చూసే వీలుండదని తెలిపారు. మ్యాచ్ కు సంబంధించి ఉప్పల్ స్టేడియం దగ్గర 3,000 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారని తెలిపిన సిపి డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీసులు మఫ్టీల్లో ఉంటూ ఎప్పటికప్పుడు భద్రతను పరిశీలిస్తారని చెప్పారు. పార్కింగ్ కు సంబంధించి 34 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీంట్లో ఏంటంటే there no passes will be sold at the stadium. No passes would be sold at stadium. స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్ లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఎవరైతే పాస్లు లేకుండా ఉంటారో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ గోట్ జెడ్ కేటగిరీ బందోబస్త్. సో విల్ బి గివెన్ గ్రీన్, మా ట్రాఫిక్ పర్స్పెక్టివ్ లో గ్రీన్ ఛానల్ లో ఆయన ట్రావెల్ చేస్తారు. సో దేర్ ఈస్ నో వన్ విల్ బి అలౌడ్ ఆన్ ద రోడ్స్ జనరలీ ట్రాఫిక్ పర్స్పెక్టివ్ లో. సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్. సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆల్సో. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం వరకు వస్తే కనబడదు అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఏమాత్రం ఒక ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్ లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ అయితే క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్ గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మేము మా అధికారులు కూడా మఫ్టీలో ప్రజలతో అంటే స్పెక్టేటర్స్ మధ్యలో మఫ్టీలో కూడా ఉంటారు. దీంట్లో
మెస్సీ రేపు హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం ఫలక్నుమా ప్యాలెస్ లో బస చేయబోతున్నారు. ఇక సాయంత్రం 7:15 ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ తో పాటు మెస్సీ కూడా ఒక 5 నిమిషాలు ఆడబోతున్నారు. దీనికి సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా సిపి తెలియజేస్తూ ఉన్నారు.